పోతున్న భర్తను కత్తిరికాడు పోనిచ్చిన తల్లి కాడు పెట్టుండను. అందుకే అంటారమ్మా ఇసగతికి నీరు ఎక్కువ అంటారు, తురిస్తాని కోపం ఎక్కువ అంటారు. నా లాయన కత్తిరికాడు పోతున్నది. అందుకే కట్ల కానొచ్చు కానీ కత్తులు కాను రావన్నారు. ఎంతవరకు అయిన భర్త వండుకున్నాడు. కొడుకును బిడ్డను పసివాళ్ళ వండి పెట్టింది. పసివాళ్ళంతా పసిపిల్ల తల్లి ఏమనుకుంటారు, అమ్మా నా పసిపిల్లలు వండుకున్నప్పుడు నేను ఇక్కడ అన్నం తింటే నా పిల్లలు ఏడ్చినప్పుడు నేను సరమాయం వేయవచ్చు అనుకుంటాను. ఆ పిల్లల తొట్టెల్లో వండ పెట్టి వంటశాల సుభద్ర వంటశాల వేరి పల్లె వాళ్ళన్నా వేసుకొని 5 మెతులు కలుపుకోవడానికి పెట్టు మొత్తానికి కొద్ది వల్ల వండుకున్న చిన్న బిడ్డ తిరువల్లవ్వా గాని ఆ పసిపిల్లకి ఎవరు తండ్రి తల్లు బ్రహ్మవాక్యం అంటారు ఏమా ఇది నాకలి పాడుపడ్డా నా బిడ్డ ఏడవంగా నాకెక్కడ ఆకలి నా కొరకు అవ్వా నాకు సలవాయం మీరు నా బిడ్డకు నూరుండేపటికి ఆకలి అవుతుంది. అవ్వా నాకు సలవాయం ఇస్తామని నూరుని అడుగుతుందా? నా బిడ్డకు సలవాయం ఇచ్చినాక అన్నం తిట్టాలనుకున్నా. వంటశాల తల్లి బంధు పెట్టి పొద్దులో కాడికి చేరింది. నా బిడ్డను పాలిసి పండబిడ్డకు అన్నం తింటాను అనుకున్నది. అన్నదే ఎక్కడ అన్నమో తల్లికి భూమి మీద అన్నం బాగా చేరుతుంది. కొడుకా శ్రీమంతుడా బిడ్డ శ్రీవల్లి రమ్మని ఇద్దరు విలగల్ల పక్కన ఎదుకోని మైల మంత్రంలోన సరబాయి వేసుకుంట తల్లి అలారే కన్నుల్లా పండితి అయ్యో పక్కున్న
పెడతాను కన్న తల్లి కంటే చూపు తప్పింది కనబడ తప్పిందమ్మా ఎక్కడెవరు లేరు పక్కల కొడకరా కొడుకు తిరుమాత రాజా బిడ్డ రావే బిడ్డ బిడ్డ రోజు వెళ్ళి తిరువెళ్ళవా మీరు కొట్టన్నాడు నాకు బిడ్డ కావాలి బిడ్డ కాదు మురుగులు ఉండవు లేదు ఒకరు ఏం లేదు సేరు పూజలు లేవు పంతలు ధనం లేదమ్మా ఒక్కంగా పాడబడ్డ శివుని ఉడికాడ సంతానం దొరికింది కలిగింది తమల పిల్లలు నా బ్రహ్మ చేసి నరకున్నా ఈ ఆటలేవి చూసి పాటలేవి చూసి చిన్న చిన్న అడుగులేసి బిడ్డ శివంతే అడుగుతా చూడబోతే బంగారీ నోట అవాని మాట బంగారీ నోట అవాని మాట అవాని మాట మాడు వెలుగు ఉందే ఎవరి కన్ను మాట ఎవరి పిలిపే బిడ్డ ఎవరి పిలిపే నాకు ముందుగా బిడ్డ నా ప్రాణం పోతే నా సాగు కొరికి ఎత్తలేదేమిటో నా సాగు పడవడ నేను ఎట్లా దక్షిణాన్ని ఇవాళ నేను ఎట్లా రేపు నేను మంటే కానీ నీకు చచ్చిపోతే మీరు ఎట్లా వస్తలేమిటా పోయినే పిల్లలు కాకపోతే మావా పోయినే పిల్లలు కానీ ఎదుకోవట్టు ఏమిటో ఇది బాబు అన్ని నీకు ఎవరి ఎవరి పక్కన పట్టాలి బిడ్డ నిన్ను ఎవరి చేతులు పెట్టి ఎవరు అవని గండారా పోరి కొట్టిందని అవని గండారా ఈ పోరి కొట్టిందని నిన్ను రాదని బిడ్డో పాల కొరకు ఏడిసి పిల్లి ఉదిగబడింది ప్రాంతం పోతే బిడ్డ ఇచ్చిన దేవునికి ఏం పేరు దక్కే కన్నందుకు నాకేం పేరు దక్కినా నా తోట అక్క ఉన్నా గాని ఏడిదో గుడిదో నా తోడ అక్కున్నా నా ప్రాణం పోతుంది నా చిన్న కొడుకు పోయిన నా బిడ్డ పోయిన నాక కాలం లేకపోతున్నాను అక్క లేకున్నా చెల్లెలు లేకున్నా అవయ్య లేని పిల్లగాళ్ళకు తుది మేము ఆలనున్నానంటే రేపిటో నాకొక్క అన్న ఉన్నా గాని నా చేతుల పెట్టి నేను పోదున్నావా నా చెల్లె బిడ్డను సాదుకునే బిడ్డో కొట్టంగా తిట్టంగా మామ కంతాల కాడ అత్త కంతాల కాడ బతురమ్మ రావే నాదా సువాసేదా రాజా కుడుకా మంతరాలని తల్లి ఆజీవిగా పెట్టిన పలిగిపోయిన పిల్లగాడు ఎంత ముందు ఏ గంపల కాడ కాలు కడుక్కుంటే ఏడు వేళల్లా చెల్లె తమ్ముడు గోకోల కొడుతాడు మా తల్లి ఏ పని మీద ఉన్నది నా చెల్లె తమ్ముడు ఎడతాను గిద ఉంటుంది తల్లి రెండు ముందు పండుకున్న కాడ పక్క పడ్డాడు పట్టనా
నువ్వు కోడి బాధల పాడి కొల్లారి బొల్లో బొల్ల కట్టి అవ్వ ఒక్క బిడ్డలు గాని ఒక్క కొడుకును గాని కానీ భూమి ఏది పోతే పొద్దుగేడు సరళ బాబుగేడు సరళ వారికి పిల్లలు తల్లి అవ్వ సుభద్రయ్య నీ ప్రాణం వెళ్ళిపోతే ఈ తమ్ముడు చెల్లె భూమి మీద బతుకరే అవ్వా నీ ఏం పెట్టి తమ్ముడు చదువుకుందు నీ అవ్వో ఈ చెల్లె తమ్ముడు భూమి మీద బతకాలి నువ్వు భూమి మీద బతకాలంటే నీకొక్క మాట చెప్పుతాను అవ్వా అవ్వా నిన్ను తీసుకుపోయే తోటి అవ్వో నేను రాను అని నా కొడుకు ఇస్తాను నీ అందుకు నేను నువ్వు భూమి మీద బతుకుంటేనే అవ్వా చదువుకుంటావు తమ్ముడు చదువుకుంటావు నువ్వు ఏ ఊరికల్లా ఏ పల్లెకల్లా పోతే ఏ తల్లైనా ఏ తండ్రి అంటాడు అమ్మ సుభద్రాదేవి నీకు ధనం ఎంత ఉన్నది నీకు ధైర్యం ఎంత ఉన్నది ఏ తల్లి అడగదే అవ్వో నీ గర్భాన కలిగిన నీకు పిల్లలు ఎంతమంది అంటేనే అవ్వా నువ్వు నన్ను మరచిపోయే అడిగినల్లా తోటి నాకు ఒక కొడుకు నాకు ఒక బిడ్డను చెప్పుకోవే అవ్వా అవ్వా నీ ఎందుకు నేను చచ్చిపోతా అయిన ఘట్టం ఏది కాని ఘట్టం ఏది సాధి సంపాదించిన కనుకున్న కనతండ్రి ప్రాణము ఎండాలి కచ్చిన బంగారం అది కచ్చిన కట్టిన ఇల్లు అది కట్టిన బంగారం ఎండాలికి రాలేదు బంగారం అదికి రాలేదు భూములాదికి రాలేదు జాగాదికి రాలేదు కట్టిన ఇల్లాదికి రాలేదు బిడ్డ పోయాదికి రాలేదు తండ్రి అయ్యో నా కొడుకులు బతకాలి కొడుకులు బతకాలి కళ్ళు పెద్ద ఏది కడుపు చిన్న చేసుకొని అయిన కట్టం కాని కట్టం ఏది నా కొడుకులు ఆదుకున్నా నేను సత్యనాడు నా ఇద్దరు కొడుకులు నాకు పండుగ ఎత్తారు నా ఒక్క బిడ్డ ఎరుకెత్తు అనుకున్నాడు నానా ఇవాళ కనుకున్న కన్న తండ్రి శంకర్రావు ప్రాణం పోతే కొడుకో పిల్ల కొడుక ఊరి కొడుక రావేందరన్నా
పాడబడ ఇవాళ నింట రేపు నేను అంటే కొడుక వనితవా ఓ గుణదా వనితవా నీ ఇద్దరు బిడ్డ ఒక్కదవా నా బిడ్డ బయలం అని అవ్వా కోడళ్ళ చేతులు ఆగా బిడ్డ రాడవని పెట్టినట్టు అయ్యో కొడుక సీనన్నని అగో పొంగ ఎక్కిన ఇక నా బాగి ఎరుతాంది కొడుక నీకు 10 మంది చెల్లెలు లేరు 10 మంది అక్కలు లేరు ఒక గాను ఒక చెల్లె నీ చెల్లెలు అదో పైన కాన్న చేతులు పెట్టినట్టు అయ్యో కొడుక నీ కొడుకు చేతులు పెట్టినట్టు ఓ నాదా శుభసేన రాజా తిరుమంత్రాలు తీలపైన స్వప్న భర్త భార్య మాట విన్నాడమ్మా భార్య మాటలు విన్నాడమ్మా గీదాపురికి వచ్చినాడు భార్య వంక చూసే వరకు అవ తల వేసిండు తల గురుడు చదివిండు భార్య వంక చూస్తే ఎలిగళ్ళు పడ్డాయి ఎదురు చూపు చూస్తాను కూతున్న కాడపడ్డ జరుగుతుంది చేతులున్న బిడ్డ క్యావు క్యావున క్యారోదనేస్తుందమ్మా బామో బామా సుభద్రదేవి నీకు అమ్మల్లగాది గచ్చినాడా అయ్యల్లగాది గచ్చినాడా అందుకే అంటారే బామా ఆ కొన్నోడు మంచోడైతే కన్నుల మరిపిస్తారు చేసుకున్న భర్త మంచోడైతే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు 7 ఏళ్ళ పిల్లను పెళ్లి చేసుకున్న ఒకనాడు తిట్టుమాడు తెలియదు కొట్టుమాడు తెలియదు 7 ఏళ్ళ పిల్లలు 7కి పిల్లలు ఎంబడి దింపుకున్నా నా రెక్క పట్టుకొని నడితే అన్న అన్న అని పిలిస్తే గసంటోళ్ళు నీకు అన్న కాదు భర్తన్నాడు బావాని నన్ను వినిచిన ఏ బాధ నీకు కలిగిన అప్పటి ఉప్పటికి అంటారు బామ భార్య కట్టమత్తే భర్త అన్నారు భర్త కట్టమత్తే భార్య అన్నారే బామ అవు కనుగుడ్డు లాంటిది భర్త అన్నారు పల్లెప్ప లాంటిది భార్య అన్నారమ్మా అయ్యయ్యో బామ నీలోని బాధలు బామ నీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారే నాకంటే ఎక్కువ నీకెవరున్నారు బామ బామ నీలోని బాధ నాతో ఎక్కువ అని అగో తల వేసిండు తలగుళ్ళు అదిలిందమ్మా నాకు వచ్చిన బాధాలు అవతోని ఎప్పుడునా ఎడబాబు బిడ్డాని అవధిరా చెప్పునా అయ్యుండే పడికేనా అయ్యతోని ఎప్పుడునా ఒక మాట అన్నవయ్యా నీ అమ్మయ్య రాను నా చేతులు పెట్టినాడు బిడ్డ అనుకున్నా చెల్లెం అనుకున్నా 7 ఏళ్ళ పిల్ల నాన్న తీయమటోదు కొని దిద్దా అవం బుద్ధి జ్ఞానం వచ్చినాడు బావని పిలిచిరవన్నవయ్యా నాకు ప్రేమ తెలవాలి అవపైన నువ్వే అనుకు అయ్య నువ్వేనా భర్తమైనా నీవేనా అయ్యా పుణ్యాడి కొడుకు మన పుణ్యం గర్వాణ కలిగింది మనకు 3 ఇళ్ళలు నాదా ఇళ్ళ కాడ సంసారమే సాగరం అన్నారు అయ్యా ఎదిగిన కొడుకు మన కొడుకు మొత్తం మహారాజు నాకు వస్తాడు కానీ ఏడంతా మన కొడుకు సిరి
శ్రీమంత మహారాజు ఎరడంతా మన బిడ్డు నా బిడ్డ తిన్నాడు నువ్వు వెనకెడతావు నీ కన్నీళ్ళు నా మీద పడితే సరగపోతే అనుకున్నదే బిడ్డ ఇక నీ కన్నీళ్ళు బాగిలేవా ఇక నా సాగు తప్పది నానా ఈ పిల్లలకు ఇవాటి రోజు నుంచి అవైనా నువ్వేనా అయ్యమైనా నువ్వేనా కొడుకు మాట నమ్మకు కోడల మాట నమ్మకు నానా ఈ పిల్ల సాధినా నీదయే చంపినా నీదయే ఇక నైతే చూడరాను బిడ్డో తిరువల్లవా ఏం కరుపు కట్టినా ప్రేమ పోతుందా నువ్వు ఎంతమంది కొడతారు ఇక చూడరానవా అయ్యయ్యో సావన్న మాటలు బామా నోటికి ఎట్లా వచ్చి నువ్వు చచ్చిపోతే బామా మన బిడ్డ శ్రీవల్లి మన కొడుకు శ్రీమంతుడు పొద్దుకేడు సరళానే బాబకేడు సరళ బామా సనబాయం వృజడి మన పిల్లలున్నారే బాము అప్పటి ముప్పటి గంటరు బామా నువ్వు సావల్ల మాట నీ నోటికి ఎట్లా వచ్చిందే బామా నేను ఒక్క మాటైనా నీతోటి చెప్పుతున్నా బామో ఆడదాని చేతుల అర్థమాగని మగవారి చేతుల పిల్లలు బతుకరమ్మా మగబాయి అని నేను నేనల్లా ఉన్నానే మొగోడిదే ఉన్నది బామా ఏడకడ మురిండితే గానే కాలు దాపుతాడు గాని పిల్లలు ఏమి తిన్నారు ఏమి తాగింటారు ఏ మొగోడి పిల్లలు అడిగరే బాబా నేను ఒక మాట చెప్పుతానే దేవి బాబా ఏనుగంతడి భర్త పోయి ఏకుల గుళ్ళంతా తల్లి ఉంటే నా పిల్లలు బతకాలే నా పిల్లలు బతకన్నా రొమ్ముకు రోగాలు అడ్డుకోరి కోడోడి కొట్టాడు భవనోరి బాసన్లు తమ్ముడు పరువు తీసుకొచ్చి సాకల గాడులు మేపి పిల్లలు దాదుకుంటారే బామా ఈ పిల్లల దాగలేను బామా నీ కనబడి ఎవరితోటి ఎవలారా నేను రాను నా యొక్క సాగుకు నా భర్త వస్తాడని ఒక నీ యొక్క సాగుకుగా నేను చచ్చిపోతాను భూమి మీద నువ్వు ఉంటే పిల్లల రాతావే బాబో నీ సాగు గురించి చచ్చిపోతా బాబా నేను ఎంత తెలిసినా మగబాయి అన్ని ఈ పిల్ల సారి సవరించి పోషించి పోషణ కర్తయ్యా భర్తకు భార్య మీద చింత భ్రమ ఉంటుందని ఇప్పుడు అర్థమాయనా